అనగనగా ఒక గ్రామం. ఆ గ్రామంలో ఒక ప్రాచీనమైన శివాలయం ఉండేది. ఆ గుడిలో అంతులేని నిధి దాగి ఉందని అందరికీ తెలుసు. గ్రామస్తుల నమ్మకం ఆ గుడిలోని నిధిని నంది కాపాడుతున్నాడు అని. ఒకసారి శివుడు నందిని చూచి ఇలా అన్నాడు: నందీ, ఈ ఆలయం నా ప్రియ భక్తుడు కట్టించాడు. ఇక్కడ దాగియున్నది కేవలం బంగారం కాదు, అది భక్తి యొక్క ప్రతీక. ఎవరైనా లోభంతో దాన్ని తాకితే వారికి బుద్ధి చెప్పి తిరిగి పంపు. సరే అని నమస్కరించాడు. ఒక అమావాస్య రాత్రి నలుగురు దొంగలు గుడి ప్రహరీ గోడ దాటి లోపలికి వచ్చారు. వాళ్ళు చుట్టూ చూశారు. ఏ నంది, ఏ కాపలాదారు, ఎవరూ లేర్రా అని నవ్వుకున్నారు. వాళ్లు గర్భగుడి వెనుక ఉన్న రహస్యద్వారం తెరిచి రహస్య గది లోపలికి వెళ్లారు. అక్కడ మెరుస్తున్న బంగారం చూసి వారి కళ్లల్లో దురాశ మెరిసింది. ఇక మన జీవితం సెట్ అని సంచుల్లో నింపడం మొదలుపెట్టారు. సంచులు నింపుకుని బయటికి వచ్చారు. వాళ్లు రహస్యగది లోపల్నుంచి బయటికి వచ్చారు. గుడి ద్వారం దగ్గరకు వచ్చేసరికి అక్కడ ఒక పెద్ద రాతి నంది విగ్రహం కనిపించింది. వాళ్లు ఒక్కసారిగా ఆగిపోయారు. ఇందాక మనం లోపలికి వచ్చినప్పుడు ఇదిక్కడ లేదుగా అని వాళ్లులో ఒకడు వణుకుతూ అన్నాడు. ఒక్కసారిగా మెరుపులు మెరిశాయి. రాతిగానే ఉన్న నంది నెమ్మదిగా లేచింది. నంది ఒక గర్జన చేసింది. ఆ శబ్దంతో ఆ నలుగురి చుట్టూ ఒక మాయాజాలమేర్పడింది. వాళ్లకే అర్థం కాకుండా కొట్టుకోవడం మొదలుపెట్టారు. సంచులు చీలిపోయాయి. కొంతసేపటికి వాళ్లు అలసిపోయి స్పృహ తప్పి పడిపోయారు. బంగారం గాలిలోకి లేచింది. రహస్యద్వారం స్వయంగా తెరుచుకుని అన్నీ తిరిగి రహస్యగదిలోకి వెళ్ళిపోయాయి. నంది మెల్లగా అదృశ్యమవుతుంది. గర్భగుడిలో శివలింగం ఒక్కసారిగా ప్రకాశించింది. ఆ ప్రకాశంలోనుంచి శివుడు ప్రత్యక్షమయ్యాడు. శివుని స్వరం మార్మోగింది: లోభం మనిషిని తనచేతనే శత్రువుగా మారుస్తుంది. భక్తితో నిర్మించిన దానిని అధర్మం జయించలేదు. ధర్మాన్ని రక్షించినవాడిని నేను ఎప్పటికీ రక్షిస్తాను. దైవం నిశ్శబ్దంగా ఉంటుంది, కాని అన్యాయం జరిగితే శిలకైనా ప్రాణం పోసి నిలబడుతుంది.